వెల్కమ్ టు వివిడి న్యూస్ టీవీ. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే నేను మీ గిరికి నాగశేష్ రెడ్డి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగింపు. దీక్షా విసర్జన వైభవం. పీజీఆర్ఎస్ లో 262 దరఖాస్తులు. ఫిర్యాదులపై వేగవంతమైన చర్యలు తీసుకోండి కలెక్టర్. స్వగ్రామంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ, రష్మిక. తిరుమలలో శ్రీవారి దర్శనం చేసిన డైరెక్టర్ బోయపాటి. నెల్లూరు జీజీహెచ్ లో అగ్ని ప్రమాదం. గర్భిణీలు, బాలింతలు ఉక్కిరిబిక్కిరి. తిరుపతిలో వాకర్స్ ఆందోళన. అటవీ సాగర్ నగర వాసానికి వాకర్స్ ను అనుమతించని అధికారులు. ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో ఘనంగా లలిత సహస్రనామ పారాయణం. బాధిత కుటుంబానికి మంత్రి భరోసా, ఇల్లు, ఉద్యోగం హామీ. చంద్రగ్రహణం సందర్భంగా మహానంది ఆలయం మూసివేత. T20 ప్రపంచ కప్ 2026లో సెమీస్ లోకి దూసుకెళ్లిన భారత్. శ్రీ కామేశ్వరి మహానందీశ్వర స్వామి అమ్మవార్ల 16 రోజుల మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయ ఈవో ఎన్ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించబడ్డాయి. దీక్షా విసర్జన అనంతరం అంకురార్పణ, శుభం కురాలను నంది తీర్థంలో కలిపి రథ కంకణాలను విసర్జించి ఉత్సవాలను ఘనంగా ముగించారు. నంద్యాలలో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో 262 దరఖాస్తులు. రెవెన్యూ క్లినిక్ ద్వారా 130 దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి ఘనియా ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఒక ఇంటి మురుగు నీరు ఇంకో ఇంటి ముందుకు వచ్చినా కూడా ప్రజల యొక్క ఆరోగ్యంతో ఆటలాడుకుంటున్నారని నోటీస్ ఇవ్వచ్చు. అర్థమైందా? ఆ సెక్షన్ టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక స్వగృహంలో సందడి చేశారు. నాగర్ కర్నూలు జిల్లా బలమూరు మండలం తుమ్మనపేటలోని నూతన ఫామ్ హౌస్ లో నవదంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించనున్నారు. వారిని చూడడానికి అభిమానులు భారీగా తరలి రావడంతో తుమ్మనపేట గ్రామంలో పండగ వాతావరణం నెలకొంది.
స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా తిరుమల ప్రసాదం ఎంతో అద్భుతంగా ఉందని, అదే నాణ్యతతో కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. అందుకని చాలా స్పీడ్ దర్శనం జరుగుతూ ఉంది. చాలా హ్యాపీ అండి. అది అయిన తర్వాత చక్కగా పలహారాలు స్వీకరించాము. వేదాశీర్వాదం ప్లస్ పలహారాలు చాలా మహాద్భుతం అండి. ఆ ప్రసాదం అనేది తీసుకుంటే చాలా బాగుంది. ఇలానే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. జరుగుతుందండి. జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది, ఎవరితో ఏంటి వాటి అనేది జస్ట్ ఫ్యూ డేస్లో అనౌన్స్ చేస్తానండి. మొత్తం జరుగుతూ ఉన్నాయి. నెల్లూరులోని నెల్లూరు GGH లో ఆకస్మికంగా అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతం చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగడంతో దట్టమైన పొగ వ్యాపించి గర్భిణీలు బాలింతలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సిబ్బంది అప్రమత్తంగా స్పందించి రోగులను బయటకు తరలించారు. ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు. వేస్తున్నాను విజువల్ సార్ అయింది అంటే ముందుగానే వచ్చేసారు అంటే అల్లు వీళ్ళు తెలియగానే ముందుగానే బయలుదేరేశారు. అది కూడా మొత్తం కలిపి తీస్తున్నాను సార్. ఇదంతా వల్లేనా ఇంటికి పోతుంటే పూకో శిరీష లక్ష్మి అమ్మ ఆపరేషన్ అయిన వాళ్ళు రాండమ్మా. మీ నలుగురు బీబీ జాను రండి, అంబులెన్స్ ఎక్కిస్తాం. నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు రండి. ఎందుకు చెప్తారా లేదా, ఎందుకు చెప్పరు, ఏమైందని అడిగితేనా ముందు చూడు ముందే. తిరుపతిలోని అలిపిరి నంది సర్కిల్ సమీపంలో అటవీసాగర్ నగర వాహనంలో వాకర్స్ ను అనుమతించకపోవడంలో ఉద్రిక్తత నెలకొంది. రోడ్డుపై బైఠాయించి వాకర్స్ స్థానికులు ఆందోళన చేపట్టారు. వాకర్స్ నుంచి డబ్బులు వసూలు చేయాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడమ్మా. దివ్యారంభంలో ఈరోజు గత 3 నెలల నుంచి పార్కింగ్ ఫీజు వద్దని చెప్పి అనేక సందర్భాలుగా దివ్యారంభం డిఈఓ గారికి డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. డిఎఫ్ఓ గారు మీకు కట్టాల్సిన అవసరం లేదు అని చెప్పిన అనేది చెప్పినాడు. చెప్పిన తర్వాత కూడా ఈ రోజు నుంచి మొత్తం మీరు డబ్బులు చెల్లిస్తేనే లోపలికి పంపిస్తాం, లేకపోతే లేదు అని చెప్పినని ఈరోజు ఇక్కడ చెప్తే మేమంతా కూడా వాకర్స్ అసోసియేషన్ గా ఇక్కడ దానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాన్ని చేయడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకంటే నడకకు కూడా ఈ రోజు డబ్బులు అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ డిఎఫ్ఓ గారికి తెలియకుండానే డిఎఫ్ఓ గారు అనుమతితోనే ఇక్కడ పార్కింగ్ ఫీజు వసూలు చేస్తా ఉన్నారు. దానికి లక్షల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ హోటల్ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక బండికి వచ్చి ఒక రోజు నైట్కి వచ్చి ఒక్కొక్క 2 వీలర్ కింద అని చెప్పి 4 వీలర్ కింద అని చెప్పి వసూలు చేస్తా ఉన్నాడు. 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా ఇట్లా నెలకొచ్చి దాదాపు దీని నుంచే 1.5 లక్ష రూపాయల దాకా పైకి వస్తా ఉంది. కానీ వాకర్స్ గా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు 200 మంది పైచులకు
వాకర్స్ వెళ్తా ఉన్నారు. 200 నుంచి 20,000 రూపాయల కంటే ఎక్కువ రాదు. కానీ తిరుపతి యొక్క ఆరోగ్యాన్ని, తిరుపతి యొక్క నడకను ఈ రోజు కాపాడడానికి ఇక్కడ ఉన్నటువంటి వచ్చే వాళ్ళంతా కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు, బ్యాంక్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి సెక్షన్స్ అంతా ఇక్కడికి వచ్చి వాకర్స్ వాకింగ్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. అట్లాంటి దాన్ని ఈ రోజు అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి. ఈ సమస్య పరిష్కారం అయినంత వరకు ఇక్కడి నుంచి లేకూడదని చెప్పినని వాకర్స్ డిమాండ్ చేస్తారు. కాబట్టి ఈ సమస్యను పరిష్కారం చేయాలని కోరుతా ఉన్నాం. నంద్యాలలోని ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో సోమవారం లలిత సహస్రనామ పారాయణం, నవవర్ణ పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ చలంబాబు, ధర్మకర్తలు, కర్నూలుకు చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. దీపం జ్యోతి పరబ్రహ్మ. మనము ఏ ఉపచారం చెప్ప శివాయ గురవే నమః. శివాయ. అందరికీ నమస్కారం. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఈరోజు లలిత సహస్రనామావళి పూజ, నవవర్ణ పూజ కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. కర్నూలు నగరానికి చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో నంద్యాల ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు ఆధ్వర్యంలో సంయుక్తంగా లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 100 మందికి పైగా భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం పూజలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. భవిష్యత్తులో లోక కళ్యాణార్థం ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఇటువంటి పూజలు విధిగా నిర్వహించడం జరుగుతుంది. కాజులూరు మండలం గొల్లెపాలెంలో భర్త ఆత్మహత్యతో 2 పిల్లలతో గుడిసెలో జీవిస్తున్న మహిళను కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పరామర్శించారు. 2 నెలల్లో ఇల్లు నిర్మించి ఇస్తామని, అప్పటి వరకు అద్దె తానే చెల్లిస్తానని హామీ ఇచ్చారు. కుమార్తెలలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తానని ప్రకటించారు. నువ్వు బాగా చదువుతున్నావా? బాగా చదువుతా? నువ్వు బాగా చదువుతా? ఆ పిల్లలు బాగా చదువుతుందా? మీ చెల్లి ఏమో నేను ముందు స్టార్ట్ చేయించేస్తాను పని. మీరు ఈలోగా ఎక్కడ ఉంటారు? ఈ లోపు ఎక్కడ ఉంటారు? ఓ పని చేయండి, వీళ్ళని ఎక్కడో చోట ఇంట్లోకి చేర్చి ముందు ఇది తీసేసి ఫౌండేషన్ అయ్యి నేను వేయింతాను, రేకు పెట్టి కట్టిందాం. దానికి ఏమన్నా సహకరించి నేను మ్యాండేటరీ కదా, లేకపోతే చేసేద్దాం పని. వీళ్ళని పెట్టేసిన వెంటనే పని స్టార్ట్ చేయించేద్దాం. ఎవరన్నా మంచి మేస్త్రి ఉంటే తీసుకురా. కొన్ని రోజులు పడుతుంది. అప్పటి వరకు అద్దె నేను కడతాలే. చెప్పిన వెంటనే అదే అది ఫోన్ పే ఏదైనా పెట్టు, అద్దె ఎంత అయితే అంత 2 నెలలు పడుద్దిలే. ఎలాగా రేపు నువ్వు స్పీడ్గా స్టార్ట్ చేసినా 2 నెలలు పడుద్ది కాబట్టి పెట్టేసి చెప్తాను. గ్రస్తోదయ సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా మహానంది దేవస్థానం తాత్కాలికంగా మూసివేయబడుతుందని పండితులు రవిశంకర్ అవధాని తెలిపారు. గ్రహణ సమయం ముగిసిన అనంతరం శుద్ధి కార్యక్రమాలు నిర్వహించి ఆలయాన్ని తిరిగి భక్తులకు అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. ఓం నమో మహానందీశ్వరాయ. మార్చి 3వ తారీఖున పాల్గొన శుద్ధ పౌర్ణమి రోజున గ్రస్తోదయ చంద్రగ్రహణం సందర్భంగా మహానంది క్షేత్రం ఉదయం 8 గంటలకి మూసివేయబడుతుంది. ఆ రోజు మనకి గ్రహణం అనేటువంటిది మధ్యాహ్నం 3:30 నుంచి 7 గంటల వరకు, సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ యొక్క గ్రహణ సమయం ఉంటుంది. ఈ గ్రహణ వేధ కారణంగా ఉదయం 8 గంటలకే శ్రీ స్వామి అమ్మవార్లకు చేయవలసినటువంటి నిత్య పూజా కైంకర్యాదులన్నీ కూడా చేసి
గర్భ కూర్చలతో దేవతామూర్తులన్నింటినీ కూడా ఆచ్ఛాదన చేసి ఆలయం మూసివేయబడుతుంది. అనంతరం సాయంత్రం 7 గంటలకు ఆలయమంతా తెరిచి శుద్ధి చేసి సంప్రోక్షణాది పుణ్యాహవాచన కార్యక్రమాలన్నీ కూడా చేసిన అనంతరం భక్తులకి యథావిధిగా దర్శనాదులన్నీ కూడా కొనసాగించడానికి ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీనివాసరెడ్డి గారు ఏర్పాటు చేశారు. కావున భక్తులు గ్రహణ సమయంలో ఆలయం మూసివేటటువంటి విషయాన్ని గమనించి తదనుగుణంగా మీ యొక్క దర్శన సమయాల్ని మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నారు. T20 ప్రపంచ కప్ 2026లో భారత్ జాతీయ క్రికెట్ జట్టు సెమీఫైనల్కు చేరింది. సుమారు 8లో వెస్టిండీస్ జట్టుపై 196 పరుగుల లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. సంజు సామ్సన్ 97 పరుగులతో మెరిశాడు. మార్చి 5న ఇంగ్లాండ్ జట్టుతో సెమీ మ్యాచ్లో భారత్ తలపడనుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్ టీవీ, ప్రజల కోసం ప్రశ్నించే గొంతునే.